కొంతమంది ప్రార్థన చేసి ఏమని అడుగుతారు, ప్రభా ఇది ఇవ్వు, నాకు ఇది జరగాలి, ఇక్కడికి నేను వెళ్ళాలి, అది చేయాలి, అక్కడ నుండి మరలా అది పొందుకోవాలి, దాని తర్వాత ఇది కావాలి. ఇలా కాదు. ఎవరైతే అలా చేస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్యూర్గానే ఉంటారు. ఎందుకంటే వారు ఏమనుకుంటున్నారో అది దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ దేవా నీవేమనుకుంటున్నావు అది నాకు చూపించు, నీవేమనుకుంటున్నావు అది నాకు కనబడచ్చు అని అనుకోవట్లేదు. కాబట్టి అది వారి జీవితంలో కనబడట్లేదు. అసలు మొదట తెలుసుకోవట్లేదు, తర్వాత అది నెరవేర్చబడను కూడా జరగదు. ఇదే యాకోబు అంటున్నాడు, రేపు నేను ఇలాగ చేస్తా, ఎల్లుండి నేను ఇలాగ చేస్తా, తర్వాత నేను ఏదైనా ఒకటి నా జీవితంలో సాధిస్తా అని నీవు అనుకునవద్దు. నువ్వు మంచిగా అవ్వాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను అభివృద్ధి చెందాలి అని అనుకోవడం కరెక్టే. కానీ దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటి, దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఉద్దేశములు ఏంటో నీవు తెలుసుకో.